భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గ ఆటో యూనియన్ మ్యాజిక్ డ్రైవర్ల తరపున ఇంతమంది ఆటో డ్రైవర్లను రోడ్లెక్కినామంటే మాకు ఎంత బాధ ఉంటే మేము రోడ్లెక్కినామంటే మాకు పూట గడవడానికే చాలా ఇబ్బందిగా ఉంది. ఉచిత బస్సులు పెట్టారు మహాలక్ష్మి పథకం కింద. ఎవరికి లాభం? అది ఎంతమందికి లాభం? దానివల్ల నష్టపోయేది మేము డ్రైవర్లు. తిండికి కూడా గతి లేకుండా ఈఎంఐలు కట్టుకోవడానికి, నెక్స్ట్ పిల్లల్ని చదివించుకోవడానికి, ఇల్లు గడవడానికే చాలా కష్టంగా ఉంది. ఎంతోమంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నాం. ఆత్మహత్యలు చేసుకోవట్లేదు అని ఈ ప్రభుత్వం ఆత్మహత్యలు లేవు, ఏం లేవు, ఆటో డ్రైవర్లు అందరు చక్కగా ఉన్నారు అని మాట్లాడుతున్నారు. ఒకసారి వచ్చి చూడండి సార్, మా కష్టాలు ఏందో తెలుస్తాయి. రోడ్ల మీద మేము ఎంత దీనంగా బతుకుతామో తెలుస్తుంది. రోడ్డు మీద అడుక్కునేటోడు కన్నా వాల్యూ ఉంది, ఒక ఆటో డ్రైవర్కి వాల్యూ ఉందా? ఈ రోజుల్లో ప్రతి దానికి ఆటో డ్రైవర్ కావాలి. కానీ ఇప్పుడు ఎందుకు? మీకు ఎలక్షన్లు అప్పుడు మేము గుర్తొస్తాం, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఆటో డ్రైవర్ కాదు కదా ఎవరు గుర్తురాడు. మమ్మల్ని పట్టించుకోండి. మమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు? ఉచిత బస్సులు వేశారు, దానివల్ల మేము ఎంత నష్టపోయినాం. మీరు ఎన్నో హామీలు ఇచ్చారు ఆటో డ్రైవర్ని, అది చేస్తాం ఇది చేస్తామని. ఏం చేశారు? మీరు ఇచ్చిన హామీ ఒక్కటి కూడా లేదు, ఒక్కటి కూడా అమలు జరిగింది కూడా లేదు. కావున మేము ఒకటే, మా ఆటో డ్రైవర్స్ అందరి తరఫున ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మాకు న్యాయం జరగాలి. ఈ న్యాయం జరిగేదాకా మా పోరాటం ఆపం, ఎక్కడి దాకా వెళ్తాం. స్థానిక ఎలక్షన్లలో మట్టి గర్పీయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అదే విధంగా మేము చేసే ర్యాలీలు, ధర్నాలు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతాయి. మణుగూరు మండలం పినపాక నియోజకవర్గం 2023-24 ఎన్నికల్లో ప్రజాపాలన అని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ వాళ్ళు ముందుకొచ్చారు. ఆ రోజు నుంచి మేము ప్రతి ఒక్కరికి ఆటో డ్రైవర్లు ప్రజాపాలన వస్తుంది అని చెప్పేసి మేము అందరం ఆశించాం. కొంతమంది డ్రైవర్లు కూడా అందరం డ్రైవర్లు సహకరించాం. ప్రజాపాలన అధికారంలోకి వచ్చింది. తొలి సంతకం మహాలక్ష్మిలో భాగంగా ఆర్టీసీ బస్సు ప్రవేశపెట్టారు. కొన్ని రోజుల తర్వాత ఆటో డ్రైవర్ బస్సు అధ్వానంగా తయారైంది. ఎందుకంటే కొన్ని సర్వీసులు పెంచకపోవడం వల్ల కొన్ని ఆటో ఇటో తొలిచ్చినాం. కానీ ఈ రోజుల్లో నిమిషానికి, అరగంటకి, గంటకి బస్సు పెడితే ఆటో డ్రైవర్ అధ్వాన స్థితిలో ఉన్నారు. నిద్రలు పోతున్నాం, 5 గంటలకు వస్తున్నాం, 200 రూపాయలు కష్టంగా ఉంది. పిల్లలు ఫీజులు కట్టలేక, ఆకు ఫైనాన్స్ వెళ్ళక మారు. రాష్ట్ర గవర్నమెంట్కి అప్పు లేదు, మాకేమైనా అప్పు ఇస్తారు? ఇక్కడ మా పరిస్థితి దారుణంగా ఉంది. గత 4 నెలల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా బంధుకు పిలుపునిస్తే అదే కొన్ని సంవత్సరం మీరు బంధుకు విరమించండి, మేము పొన్నం రవాణా శాఖ మంత్రులు మాట్లాడాం, మీకు 2 నెలల్లో మేము పరిశీలన చేస్తామని చెప్పేసి అంటే ఆ తక్షణం ఆ గంటలో బంధు విరమించి ఈ రోజు వరకు అతి లేదు గతి లేదు. ఆటోలో తింటున్నారా, సస్తున్నారా? ఈ మహాలక్ష్మి పథకం మేము రోడ్డెక్కిచ్చామంటే మేము డీజిల్ పోస్తున్నాం, బస్సులు నడుస్తున్నాం, పథకం నడుస్తుందంటే తప్ప ఆటో డ్రైవర్ బాధలు పట్టించిన వాడు నాదులు లేడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం ఆటో వర్కర్స్ యూనియన్ సెక్రటరీని నేను. మహాలక్ష్మి పథకం బాధితులం మేము. ప్రజాపాలన ప్రభుత్వం 20 నెలలు అవుతుంది వచ్చి. మా రోడ్డున పడ్డాం. మహాలక్ష్మి పథకం వలన మాకు సర్వీస్ లేదు, మాకు జనాలు ఎక్కట్లేదు. అదేవిధంగా మాకు ఫోటో కట్టడం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. మా స్కూల్ ఫీజు కట్టుకోలేము, మేము కిస్తీలు కట్టలేకపోతున్నాము, ఫైనాన్స్ విధంగా చాలా ఇబ్బందులు పడుతున్నాము. చాలా ఇబ్బంది పడుతున్నాము. అదేవిధంగా మేము ఒక 4 నెలల క్రితం స్టేట్ బంద్కు పిలుపునిస్తే ఇదే పొన్నం ప్రభాకర్ గారు వచ్చి ఆటో డ్రైవర్లకు తగిన న్యాయం చేస్తూ ఉంటే ఆటో డ్రైవర్లను ఆదుకుంటామని ప్రజాపాలన ప్రభుత్వం హామీ ఇచ్చి 4 నెలలు గడుస్తున్న దాన్ని ఊసేలేదు. తక్షణమే మమ్మల్ని గవర్నమెంట్ ఆదుకోవాల్సిందిగా కోరుచున్నాము. పొన్నం ప్రభాకర్ గారు 4 నెలలైంది, మిమ్మల్ని ఆదుకుంటా, నన్ను దయ ఉంచి ఒక్కసారి మేము సమయం విరమించండి అన్నారు. మీరు గినక మమ్మల్ని ఆదుకోలేదనుకో 12,000 రూపాయలు కాదు, నెలకు 12,000 రూపాయలు కావాలని మేము డిమాండ్ చేస్తున్నాము. మమ్మల్ని ఆదుకోవాలి. అర్హులైన ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వాలి. అర్హులైన ప్రతి ఒక్క ఆటో డ్రైవర్లకి మీరు మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా వచ్చే స్థానిక ఎలక్షన్లో ఆటో డ్రైవర్లు అంటే ఏందో మేము చూపిస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకి మేము చూపిస్తాం, తగిన బుద్ధి చెప్తాం అని చెప్పి మేము ఈ సభాముఖం తెలియజేస్తున్నాము. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.